నిన్న కూడా పెట్టచ్చు. నమస్కారం సార్. మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ నారాయణ గారికి మా జలపుష్ప భవనం తరపున నేను సొసైటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను సార్. అయ్యగారు, మినిస్టర్ అయ్యగారు, రోడ్ల వ్యాపారం అయిపోయింది అయ్యగారు. 65 అంగళ్ళు ఉండేటిది 20 అంగళ్ళు కూడా లేవు అయ్యగారు. అందంగా ఇల్లు ఉంది, తినేదానికి పోలేదు అయ్యగారు. దయచేసి బొంకులు గింకులు పెట్టిన రోడ్డు మీద ఎత్తుతుండారు. వనంతోపు సెంటర్లో అంగళ్ళు ఎత్తండి సారు, లేదా వాళ్ళకు కూడా ఎక్కడైనా మార్కెట్ కట్టించండి సారు. పెద్దోళ్ళు బడాబాబులు బయట వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి సరుకులు తీసుకొచ్చి మన నెల్లూరు జిల్లాలో చేపల పంట కాబట్టి ఆ పంటని తెచ్చి అంగళ్ళంతా వేసుకుంటున్నారు అయ్యగారు. ఇంత పెద్ద మార్కెట్ కట్టి మాకేమి లాభం అయ్యగారు? దయచేసి మహిళలు మేము 200 మంది ఉన్నాం అయ్యగారు. తోమేది శుభ్రతగా ఉంటుంది, నీళ్లు వసతి ఉంటుంది, బైకులు పార్కింగ్ ఉంది. ఎర్రటెండలో నిలబడుకొని కేజీకి 800 వేస్తున్నారు అయ్యగారు. ఇక్కడ సొసైటీ తరపున ఫిషరీస్ ఆఫీస్ క్లాసులు పెట్టి నీట్గా మంచి సరుకు అమ్మాలా, తూకాలు బాగా అమ్మాలా, కస్టమర్లు గౌరవించాలా అని మాకు మంచి వినోదాలు మాకు నేర్పించారు, క్లాసులు పెట్టి. దయచేసి నెల్లూరు జనం మార్కెట్కి రండి, మా కడుపులు నింపేదానికి మాకు సహాయం చేయండి. అధికారులు టౌన్లో మార్కెట్ అన్ని ఎత్తండి. మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అయ్యగారు 11,05,000 మేము కడుతున్నాం మున్సిపాలిటీకి. 4,01,000 మున్సిపాలిటీకి కడుతున్నాం. చెత్త అప్పచెప్పాము అయ్యగారు. అక్కడికి అమౌంట్ లెక్కేసుకోండి మీరు. జిఎస్టీ మళ్ళా దీనికి 1,18,000 లెక్క జిఎస్టీ. ఇంత ప్రాపర్టీ, ఇంత రెవెన్యూ మేము కడుతున్నాం కాబట్టి అడిగే అధికారం, హక్కు మాకుంది. మీరు న్యాయం చేయాలా. మీరు న్యాయం చేయలేదంటే మార్కెట్లో మూతేసుకొని మేము మున్సిపల్ ఆఫీసులో చేపలు అమ్మాలనుకుంటున్నాం అయ్యగారు మేము. కాబట్టి మా కాడ లేదా మేము అమ్మే వసతి మీరు ఇకపోతే మా మార్కెట్ అంతా అడు కూర్చుంటాము. మాకు జీవనోపాధి కల్పించండి. ఏ అటెండర్ పోస్టో, ఏ చిమ్మే పోస్టో, ఏ చెట్లు కట్ చేసుకునే పోస్టో మాకు ఇవ్వండి అయ్యగారు. ఇక్కడ మేము చేపలు అమ్మే ఇది మాకు లేదు. దయచేసి మినిస్టర్ గారు, కమిషనర్ ఆమె ఇచ్చాడు సారు. పాట ఇచ్చిన రోజు కమిషనర్ అమ్మ మార్కెట్లు అభివృద్ధి చేస్తాము, టౌన్లో మా అంగళ్ళు ఎత్తుతామని చెప్పి మాట ఇచ్చాడు అయ్యగారు. 2 నెలలు అయిపోయింది అయ్యగారు. దయచేసి మా మనవి, మాకు మహిళలవి సొసైటీ ఉంది కాబట్టి మేము ఇంత రెవెన్యూ మేము అప్పచెప్పేటప్పుడు మాకు కూడా తమరు న్యాయం చేయాలి కదా అయ్యగారు. మేము ఎక్కడ తీసుకొచ్చి కట్టాలా? మేము వ్యాపారాలు చేసుకుంటేనే బళ్ళోళ్ళు వస్తారు, కస్టమర్లు వస్తారు. మేము అమ్ముకునే వాళ్ళ తలా 10 కేజీలు అమ్ముకుంటే 200 ఆదాయం వస్తుంది. మరి అలాంటి వసతి మాకు లేనప్పుడు మేము ఎట్లా సొసైటీగా మున్సిపాలిటీకి రెవెన్యూ కట్టాలా? కాబట్టి మాకు న్యాయం చేయండి అని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం.